గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురు కృపా హి కేవలం గురు కృపా హి కేవలం గురు కృపా హి కేవలం భగవత్ కృపా హి కేవలం భగవత్ కృపా హి కేవలం బాబాజీ కృపా హి కేవలం. గురువులు పరమ గురువులు మహోత్తర బాబాజీకి, లహరి మహాశయకి, యుక్తేశ్వర గిరికి, పరమహంస యోగానందకి, ప్రభుజీకి, హరిహరానందకి, స్వామి శంకరానంద గిరికి శతకోటి వందనాలు. గురువులు శరీర మధ్యమ ద్వారా ఏం పలికిస్తే అది పలకడం జరుగుతుంది. జై గురుదేవ్, జై స్వామి శంకరానంద గిరి. ఈ కార్యక్రమం ఇచ్చేస్తున్న దివ్యాస్వరూపులందరికీ శతకోటి వందనాలు. జై గురుదేవ్, జై స్వామి శంకరానంద గిరి బాబాజీ. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అంటే ఏంటి? గురు బ్రహ్మ శ్వాస తీసుకోవడం అంటే క్రియేటర్, సృష్టికర్త. గురు విష్ణు ప్రిజర్వర్, లయకారకుడు, శ్వాస నిలపడం. శ్వాస వినవడం ఎవరు? వినాశకారకుడు, ఈశ్వరుడు. అంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. మీ శ్వాసే, అదే మీ గురువు, సద్గురు సదాగురు. అందుకనే శ్వాసనే గురువుగా చెప్పబడింది. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. అన్నిటికీ మూలం శ్వాస. ఆ శ్వాసనే మీకు గురువుగా చెప్పబడింది. మనం ఈ దైనందిక జీవితంలో జరుగుతున్న విషయం ఏంటంటే, మనం ఎప్పుడు ఒక గుడ్డిరాజుతోటి, ఒక అహంతోటి, నేను అన్న తత్వంతో ప్రయాణం చేస్తున్నాం. గుడ్డిరాజు అహంకారం నయనంతో ప్రయాణం చేయడం వల్ల మనం సత్యానికి దూరంగా వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే మనం పరమాత్మను వదిలేసాం, రాముడిని వదిలేసాం. రాముడిని వదిలేయడం ఏంటి అంటారు. అవును, మనం రాముడిని వదిలేసాం, రావణుడితో స్నేహం చేస్తున్నాం. రాముడు ఏంటి, రావణుడు ఏంటి, స్నేహం ఏంటి అన్నప్పుడు మన విషయానికి గట్టికి వచ్చినప్పుడు మనలో మనలో ఉన్న చైతన్యమే రాముడు. అంటే చైతన్యం మనలో ఉన్నది. అంటే మనలో ఉన్న చైతన్యమే రాముడుగా చెప్పబడింది. రాముడు తండ్రి దశరథుడు. అంటే 10 గుర్రాలను నేర్పరగా నడపగలిగేవాడు. అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. ఆయన పత్ని, ధర్మపత్ని ఎవరంటే కౌసల్య. రాముడు తల్లి కౌసల్య. అంటే కుశలంగా, ఎవరైతే కుశలంగా 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు నడపగలుగుతారో వాళ్ళకి రాముడు జన్మిస్తాడు. ఎక్కడ జన్మిస్తాడు రాముడు అంటే అయోధ్యలో జన్మిస్తాడు. రాముడు ఎక్కడ జన్మిస్తాడు? అయోధ్యలో జన్మిస్తాడు. అయోధ్య అంటే అక్కడ యుద్ధం జరగదు. అంటే మన మెదడులో ఎటువంటి ఆలోచనారహిత స్థితిలో ఎప్పుడు ఉంటామో, ఓకే, కాన్ఫ్లిక్ట్ అనేది ఏం లేకుండా ఆలోచనారహిత స్థితి ఎప్పుడు ఉంటుందో ఆ స్థితిలో రాముడు జన్మిస్తాడు. అది రాముడు యొక్క జననం. ఇప్పుడు మనం రామాయణం గురించి చెప్పుకోవాలంటే రాముడు అంటే ఒక చైతన్యం అని చెప్పుకున్నాం. సీత అనగానే మనసు, రావణుడు అనగానే అహంకారం. ఈ అహంకారం ప్రవేశించగానే మనసు చైతన్యానికి దూరం అయిపోయింది. చైతన్యం మనసు వైపు వెళ్ళదు, ఈ మనసే మళ్ళీ చైతన్యం వైపు వెళ్ళాలి. కానీ ఇక్కడ ఎవరు ఆపుతున్నారు అంటే ఈ అహంకారం ఆపుతుంది. ఈ అహంకారాన్ని ఎలా జయించాలయ్యా అంటే ఎరుకుతోటి, ప్రాణవాయువుతోటి చేయించాలి. ఎరుక అంటే లక్ష్మణుడు, ప్రాణవాయువు అంటే హనుమ. సో మనం ఎప్పుడైతే ఎరుకతో శ్వాసను చేస్తామో నా అనే అహంకారం చనిపడి ఈ మనసు వెళ్ళి దీంతో చైతన్యంతో మర్జి అవుతుంది. అప్పుడు నువ్వు రాముడిగా మారుతావు. లేనంతసేపు నువ్వు రావణుడిగానే ఉన్నావు. అంటే రావణుడి నుంచి రాముడు దాకా మార్చే మధ్యలో ఏముంది? శ్వాస ఉంది. సో శ్వాసను పట్టుకున్నప్పుడు మాత్రమే మన ప్రయాణం రాముడి వెంపు. లేనప్పుడల్లా మన ప్రయాణం రావణుడితోటి. ఎందుకయ్యా రావణుడితోటి ఉన్నామంటే అహంకారంతో నిండి ఉన్నాం, పరమాత్ముడికి దూరంగా ఉన్నాం, శరణాగతికి దూరంగా ఉన్నాం, నేను అన్న భ్రమలో ఉన్నాం, నేను అన్న మాయలో ఉన్నాం. కాబట్టి ఎప్పుడూ రాముడికి దూరమే, ఎప్పుడూ మన ప్రయాణం రావణుడితోటే. మన ప్రయాణం ఈశ్వరుడితో ఉండాలి అంటే శ్వాసతో ఉండాలి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, సద్గురు సదాగురు శ్వాసే. ఇంకేం జరుగుతుంది అంటే నా గురుదేవులు ఏం చెప్తాడంటే, నువ్వు శ్వాస చేయకపోవడమే పెద్ద మాయరా అంటాడు. నువ్వు అన్నీ జ్ఞప్తితో చేస్తావు, నువ్వు క్రియ అయ్యేరా, నువ్వు క్రియ నేర్చుకున్నావు, క్రియ నేర్చుకున్నా కూడా నువ్వు శ్వాస చేయలేవురా, ఆ చెయ్యకపోవడమే మాయరా అంటాడు. మాయ ఎక్కడో లేదు, మాయ నీలోనే ఉంది. ప్రతి క్షణం అనువెంట్లోనే ఉందిరా.
నువ్వు ఎప్పుడైతే మాయలోంచి నువ్వు చాలా ఈజీగా పడిపోగలవు, బయటికి రాగలవు. కానీ ఎందుకు రాలేకపోతున్నావు? శ్వాస ఉంది, శ్వాస చేయాలని నీకు శరణాగతి పోయిందిరా. నీకు శరణాగతి పోవడం వల్ల నువ్వు రాలేకపోతున్నావు. కానీ పట్టుకోవాల్సింది ఏంటి? శరణాగతిని, గురువుని. ఈ రావణుడి నుంచి ప్రయాణం, రాముడితో ప్రయాణం జరగాలంటే మనకేం కావాలి? శరణాగతి కావాలి, గురువు కావాలి. అలాగే మన ప్రయాణం మళ్ళీ గుడ్డి రాజుతోటి అహంకారంతో ఇది ఎలాగరంటే మహాభారత కథలో చెప్పుకుందాము. ఫస్ట్ మన మనసు, మైండ్ అది గుడ్డిది, దానికి దారి తెలియదు. ఆ దారి తెలియంది అది మన సామ్రాజ్యాన్ని అదంతా ఆవరించింది. సామ్రాజ్యానికి అధిపతి అది, దానికే దారి తెలియదు. రోడ్డు మీద గుంటలో పడుతుంది, మన కూడా గుంటలో పడేస్తుంది, ఎందుకంటే దానికి దారి తెలియదు. దాని కొడుకు దుర్యోధనుడు అహంకారి, వాడికి ఇంకా అసలు తెలియదు. అంతా నేను 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 వీళ్ళ పాలనలో మనం ఉన్నాం. ఈ పాలనలో మనసుకి ఉత్తరాయణ పుణ్యకాలంలో ఇన్ని, మైండ్కి ఉత్తరాయణ పుణ్యాల్లో ఇన్ని మైండ్లో, దక్షిణాయనంలో ఇన్ని రకాల మైండ్లు. ఉత్తరాయణంలో ఇన్ని, దక్షిణాయనంలో ఇన్ని. సో ఇవన్నీ కలిపి వందలు, అంటే 100 రకాల ఆలోచనలు ఉత్తరాయణంలో, ఈ దక్షిణాయనంలో ఉన్నాయి. 100 రకాల మైండ్లు, మంచి చెడు గుడ్డి రకరకాల ఆలోచన. వీళ్ళంతా ఎవర్రా అంటే వీళ్ళంతా కౌరవులు. భలే. అలాగే మనకి చాలా తెలివైన వాళ్ళు ఎవర్రా అంటే కర్ణుడు, భీష్ముడు. చాలా గొప్పవాళ్ళు, చాలా తెలివైన వాళ్ళు. కానీ వాళ్ళు ఎవరి కింద ఉన్నారా అంటే గుడ్డిరాజు కింద ఉన్నారు. మరి ఆయన గుడ్డితనంతో వెళ్తే వీళ్ళు గుడ్డిగా వెళ్లాల్సిందే కదా. మనం ఈ గుడ్డి సామ్రాజ్యం నుంచి బయటికి ఎలా పడాలిరా అంటే మనకి ప్రాణకృష్ణుడు కావాలి. ప్రాణకృష్ణుడు ఉన్నప్పుడు మాత్రమే కృష్ణుడు ప్రాణకృష్ణుడు. ఈ ప్రాణకృష్ణుడిని ఎవరు సహకరిస్తున్నారా అంటే మూలాధారంలో నకులుడు, స్వధిష్టానంలో సహదేవుడు, మణిపురంలో అర్జునుడు, అనాహతలో భీముడు, విశుద్ధంలో యుధిష్ఠిరుడు సహకరిస్తున్నాడు ఈ ప్రాణకృష్ణుని. ప్రాణకృష్ణుని ఎక్కడికి వెళ్ళడానికి సహకరిస్తున్నారు అంటే పరావస్థ. పరావస్థ అంటే ఋషి పరాశరుడు యొక్క ప్లేస్. అక్కడ ఋషి పరాశరుడు ఏం చేశాడంటే సత్యవతిని పెళ్లి చేసుకున్నాడు. సత్యవతిని పెళ్లి చేసుకుని ఆమె మత్స్యగంధని నిన్ను జోజనగంధ చేస్తాను అని చెప్పాడు. అంటే ఆ వాసనలన్నీ తొలగించేస్తాను. ఎప్పుడైతే అంటే ఆయన సత్యంలోకి ప్రవేశించారు. సత్యంలోకి ఎలా ప్రవేశించారయ్యా అంటే ఈ వాసనలన్నీ తొలగించుకుని శ్వాస ద్వారా, ప్రాణకృష్ణుడు ద్వారా మనలో ఉన్న వాసనలన్నీ తొలగించుకుని సత్యంలోకి ప్రవేశించారు. సో సత్యంలోకి ప్రవేశించాలి అంటే ప్రాణకృష్ణుడు కావాలి. అంటే కావాల్సింది మళ్ళీ మన శ్వాసే, మళ్ళీ మన బ్రెత్తే. మీరు ఎటు తిరగండి, ఎటు రండి, వచ్చేది మళ్ళీ ఒక్కడికే. ఎందుకంటే అదే మూలం కాబట్టి, అదే సత్యం కాబట్టి, అదే ధర్మం కాబట్టి, అదే వేదం కాబట్టి. సో ఇది కాక ఈ మాయలో నిరుస్తున్నప్పుడు మనకి ప్రతి వ్యక్తిలోనూ పరమాత్మతత్వాన్ని చూడండి అంటారు. మనం పరమాత్మతత్వాన్ని చూడగలుగుతున్నామా నిజంగానే? మనం ఎక్కువ యాక్షన్ రియాక్షన్తో ఉండిపోతాం. వాడు ఎలా అన్నాడు, వీడు ఎలా అన్నాడు, వీడు ఇలా చేశాడు, వాడు అలా చేశాడు అన్న భావంతో ఉండిపోతాం. అంతే ఉండిపోయామంటే శరణాగతి పోయింది, పరమాత్మ దూరం అయిపోయాం. ప్రతి వ్యక్తిలోనూ పరమాత్ముడు ఉన్నాడు అని సత్యాన్ని ఎలా గ్రహించగలము? మనసుతో గ్రహించగలమా? మనసుతో ఈ సత్యాన్ని గ్రహించగలమా? దానికి ఆటంకం ఉందే, మనసుకి అహంకారం ఉందే. అహంకారం అన్న దాని మీద మనసులో మనం గ్రహించగలమా? ఈ అహంకారం తొలగాలి అంటే ఏం కావాలి? మళ్ళీ శ్వాస కావాల్సిందే. శ్వాస ఉన్నప్పుడు మాత్రమే ఈ మనసు, అహంకారం నశింపబడతాయి. అప్పుడే నువ్వు సత్యాన్ని గ్రహించగలవు. సో యాక్షన్ రియాక్షన్ పనికిరాదు. ఎందుకు పనికిరాదు అంటే వాడు నిన్ను ఒక చెడ్డ మాట అన్నాడు. ఆ మాట నువ్వా, నీ శరీరమా, నీ మనసా, నువ్వు బుద్ధ, నీ అహంకారమా? ఎవరు ఆ మాట ఎవరిని అనువదించింది? నువ్వు అనుకునే అహంకారం వల్ల నీకు బాధ కలిగింది. దానివల్ల ఏం జరుగుతుంది? ఇంకా ఉపద్రవం పెరుగుతుంది. ఉపద్రవం పెరగడం అంటే వాడు వచ్చి ఒక మాట అని వెళ్ళిపోయాడు నిన్ను. నువ్వు వీడు మంచివాడు కాదని వీడేదో ఒక మాట అనిపోయాడు. వాడు ఒక తప్పు చేశాడు. ఎందుకంటే నీలో ఉన్నది పరమాత్మతత్వమే, వాడిలో ఉన్నది పరమాత్మతత్వమే. ఆ విషయం తెలియక వాడు వచ్చి చేశాడు. వాడు కర్మను తీసేసుకున్నాడు. అనగానే ఒక చిన్న కర్మ వెళ్ళిపోయింది. ఆ కర్మ రోగ రూపంలో వస్తుందా, బాధ రూపంలో వస్తుందా, ఏదో ఒక అణువు రూపంలో కర్మ వెళ్ళిపోయింది. నువ్వేం చేసావు? వాడు వచ్చి అన్నాడు అని 100 సార్లు తలుచుకున్నావు వాడిని.
నీకు 100 కర్మలు వెళ్ళిపోయాయి. అంటే ఇక్కడ ఏంటి, యాక్షన్ రియాక్షన్ వల్ల వచ్చే నష్టం. ఈ యాక్షన్ రియాక్షన్ వల్ల ఎందుకు వస్తుంది? మన మనసు అహంకారం వల్ల వస్తున్నాయి. ఈ మనసు అహంకారానికి దూరంగా ఉండాలి అంటే ఎల్లప్పుడూ సోహంలోనే ఉండాలి, ఎల్లప్పుడూ ప్రాణ విద్యలోనే ఉండాలి, ఎల్లప్పుడూ క్రియ విద్యలోనే ఉండాలి. అందుకే క్రియ కర్మలు దగ్ధిస్తుంది, కర్మలు దగ్ధం చేస్తుంది. ప్రాణకర్మే శ్రేష్ఠ కర్మ, ప్రాణకర్మే నిష్కామ కర్మ, ప్రాణకర్మే క్రియాకర్మగా చెప్పారు. సో ఎప్పుడు క్రియలో ఉండడమే సత్యం, క్రియలో ఉండడమే ధర్మం, క్రియలో ఉండడమే వేదం. సో ఎప్పుడు క్రియలో ఉండండి, సత్యంలో ఉండండి, ధర్మంలో ఉండండి, వేదంలో ఉండండి. జై గురుదేవ్, జై స్వామి శంకరానందగిరి. ఈ కార్యక్రమం ఇచ్చేసిన వాళ్ళందరికీ, ఈ కార్యక్రమం వీక్షిస్తున్న వాళ్ళందరికీ శతకోటి వందనాలు. జై గురుదేవ్, జై స్వామి శంకరానందగిరి.